తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలి, మొట్టమొదలు మా రైతన్నలకు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు మా అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానన్నాడో అదే దిశలో పోతా ఉన్నాము. ఇది గమనించాలి. హరీష్ రావు మాటలు, కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మకండి. మీరన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఈ రుణమాఫీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రో, మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో, జీవిత కాలంలో కూడా వాళ్ళతో సాధ్యపడదని చెప్పిండ్రని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటి గమనించాలి. ఈ టిఆర్ఎస్ పార్టీకి, ఈ బీఆర్ఎస్ పార్టీకి రుణమాఫీ కావద్దని ఉన్నది. వాళ్ళకి ఏదైనా ఉంటే ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వచ్చు. ఏదైనా ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సజెషన్స్ ఇవ్వచ్చు. ఈ విధంగా అయితే అని మేము అమలు చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా చెప్పాడు, ఏ గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా టెక్నికల్ ప్రాబ్లం, ఆధార్ కార్డ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే డిసిసి ఆఫీస్ సిద్దిపేటలో ఉంది. తుమ్కుంట నర్సారెడ్డి గారు అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు నేరుగా ఆ ఆఫీస్కు రావచ్చు. మరి అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. అక్కడ కూడా మనుషులు ఉంటారు. మీరు ఏ గ్రామంలో అయినా సిద్దిపేటలో రైతన్నలకు ఇబ్బంది ఉంటే అక్కడ తెలియజేయండి. వెంటనే నాతో పాటు ఇక్కడ మెదక్ జిల్లా కానీ అదేవిధంగా సిద్దిపేట జిల్లా కానీ 2 జిల్లా వాళ్ళం ఓ కుటుంబ సభ్యుల ముందుకు పోతా ఉన్నాం. ఎవరికి సమస్య ఉన్నా అందరు ఇన్ఛార్జ్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఆ నియోజకవర్గంకి వస్తారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వెంటనే మీరు తెలియజేసిన వెంటనే నెక్స్ట్ డే ఆ గ్రామానికి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి కూడా మరి అది కూడా గమనించాలి. రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ గారు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రో దాని ప్రకారం 100కి 100 అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ, మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హరీష్ రావు ఈ అరాచక పాలన 40 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కాదు ఒక వెలుగుతా ఉన్నారు. నిన్న చాలా మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి నా పాత మిత్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేవాడిని. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి, అరే మీరు వెంటనే సిద్దిపేటకు వస్తుండ్రంట, వీళ్లకు అంటే సిద్దిపేట మీద పడుతున్నారు, కారం పొడి జల్లుండ్రి, రాళ్ళు కొట్టుండ్రి అని చెప్పి హరీష్ రావు చెప్పిండని చెప్పి కార్యకర్తలు చెప్పిండ్రు. నేను అడిగాను మీరేం చేయదలుచుకున్నారని. అన్నా మమ్మల్ని వాడి కడిగి తిప్పి తీసేసిండ్రు, ఇంకేమొచ్చేటట్టున్నాము మీ దృష్టిలో పెడుతున్నా. ఒకటి నా విజ్ఞప్తి, ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో బలయ్యామో మరి ఎవరైనా అమాయక ప్రజలు, అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే
మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను, ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని ఏమనము, చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన. నిన్న కూడా అదే చెప్పినా, ఎవరైనా కారం పొడి కానీ రాళ్ళు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాము, రాళ్ళు కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలా. మీరు చాలా ఉద్ధరించినము, పడగొట్టినామనుకుంటుర్రు. పడగొట్టింది ఏమీ లేదు, లక్షల కోట్ల స్కాము. మీరేమో అనుకుంటుర్రు, రేవంత్ అన్న ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. మళ్ళా ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట. మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు. సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి గమనించాలా, మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా సిపి గారితో మాట్లాడాను, ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను. మా ఫ్లెక్స్లు ఏవైతే రాజీనామా చెయ్యమని వేస్తే ఆ ఫ్లెక్స్లు జింపేశారు. డిపార్ట్మెంట్కు చెప్పాం. మేము ఎందుకు చెప్పామంటే ఇది గమనించాలా. మీరు చాలా ఉద్ధరించినము, పడగొట్టినామనుకుంటుర్రు. పడగొట్టింది ఏమీ లేదు, లక్షల కోట్ల స్కాము. మీరేమో అనుకుంటుర్రు, రేవంత్ అన్న ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. మళ్ళా ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట. మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు. సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి గమనించాలా, మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా సిపి గారితో మాట్లాడాను, ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను. మా ఫ్లెక్స్లు ఏవైతే రాజీనామా చెయ్యమని వేస్తే ఆ ఫ్లెక్స్లు జింపేశారు. డిపార్ట్మెంట్కు చెప్పాం. మేము ఎందుకు చెప్పామంటే గతంలో హరీష్ రావు ఫ్లెక్స్లు ఎప్పుడైనా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చింపడానికి ప్రయత్నం చేశారా, ధైర్యం చేశారా అంటే పోలీసులతో మా క్యాడర్ను మొత్తము 10 సంవత్సరాల్లో అంచివేసిన సంగతి గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నావు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గమనించాలా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం. ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, క్యాంప్ కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట. ఇది ప్రభుత్వ ఆస్తి. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ అన్న ఫోటో ఉండాల. ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్లో ఉండాలి. గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే. అది నీకు తెలియదా? మరి డెమోక్రసీలో లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇంకొకటి ఉదాహరణ, ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ 2 రోజులు అయిపోయింది. మా కార్యకర్తలు ఏడుస్తూ ఉన్నారు. నేను బెంగళూరులో పెళ్లికి వెళ్ళిన 2 days తర్వాత వస్తా, తప్పకుండా రాఖీ పౌర్ణమి రారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 20వ తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన. మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడో మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడో. పర్మిషన్కు మేము ఫస్ట్ పెట్టినాం, డీజీపీ గారికి ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము. మేము కార్యకర్తలను కలవనున్నాం. మరి అదేవిధంగా
రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా మా రేవంత్ అన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పిన. అయితే ఇదే రోజు హనుమంతరావు మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు ముఖ్య నాయకులు వస్తున్నారు, మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ రావుని అడుగుతా ఉన్నా. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు. ఉద్యమకారులు మరి నా గురించి అడగండి. వాళ్ళ చావులకు పెళ్లిళ్లకు నేను హెల్ప్ చేసిన, గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఉద్యమకారులకు తెలుసు. వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే. ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పి ఈయన దొరెన్నో ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు. ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం. కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయిండు. ఆయన దలగబెట్టుకుండు. 1200 కుటుంబాల ఉసురు ఈ కలువకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదే విధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతులది భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా 58, 59 జీవో ప్రకారం మరి ఎన్నో స్కాములు చేసిరు. పేర్లు చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరు ఆకలితో ఉన్నారు. మాటలతో సంపేదలుచుకోలే. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా? నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామంలో ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టేయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్. 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా. సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. నీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా 58, 59 జీవో ప్రకారం మరి ఎన్నో స్కాములు చేసిరు. పేర్లు చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరు ఆకలితో ఉన్నారు. మాటలతో సంపేదలుచుకోలే. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా? నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా.
హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామంలో ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టాయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా, ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్, 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా. కానీ నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్యా. కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండదు. అప్పుడు దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి, ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏ ఉన్నావు, అప్పటి నుంచే నీ దరిద్రం పీడబోతుంది, నీ శని సిద్దిపేటకు విరగడవుతుంది. దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్ధం, సెంచరీ కొట్టడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్ళి, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను నా రాజీనామా సమర్పించి మన హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిన, నువ్వు కూడా రాజీనామా చేయి, అమరవీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా, నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇవ్వమన్నా. నెలన్నర ఆపినాక ఇక ఆయన ముందుకు రాలే. దండం పెడుతున్నా అన్న, నా పీడ నీకు పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా. నీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఎంతో సర్వీస్ చేసినావు కదా. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్న హరీష్ రావు అన్న ఇద్దరే ఉండాలి, ఇద్దట్లో ఒక్కడు ఉండాలి. మైనంపల్లి అని ఉండాలా, హరీష్ రావు అని ఉండాలా. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై మల్లికార్జున్ ఖార్గే, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై రేవంత్ రెడ్డి అన్న. ముఖ్యంగా గమనించాలి, మొట్టమొదలు మా రైతన్నలకు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు, మా అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానన్నాడు, అదే దిశలో పోతా ఉన్నాము. ఇది గమనించాలి. హరీష్ రావు మాటలు, కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మకండి. మీరన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఈ రుణమాఫీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రో, మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో, జీవిత కాలంలో కూడా
వాళ్ళతో సాధ్యపడదని చెప్పిండ్రని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటి గమనించాలి, ఈ టిఆర్ఎస్ పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి రుణమాఫీ కావద్దని ఉన్నది. వాళ్ళకి ఏదైనా ఉంటే ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వచ్చు. ఏదైనా ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సజెషన్స్ ఇవ్వచ్చు. ఈ విధంగా అయితే అని మేము అమలు చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా చెప్పాడు, ఏ గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా టెక్నికల్ ప్రాబ్లం, ఆధార్ కార్డ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే డిసిసి ఆఫీస్ సిద్దిపేటలో ఉంది. తుమ్కుంట నర్సారెడ్డి గారు అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు నేరుగా ఆ ఆఫీస్కు రావచ్చు. మరి అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా మనుషులు ఉంటారు. మీరు ఏ గ్రామంలో అయినా సిద్దిపేటలో రైతన్నలకు ఇబ్బంది ఉంటే అక్కడ తెలియజేయండి. వెంటనే నాతో పాటు ఇక్కడ మెదక్ జిల్లా కానీ అదేవిధంగా సిద్దిపేట జిల్లా కానీ 2 జిల్లా వాళ్ళం ఓ కుటుంబ సభ్యుల్లా ముందుకు పోతా ఉన్నాం. ఎవరికి సమస్య ఉన్నా అందరు ఇన్ఛార్జ్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఆ నియోజకవర్గంకి వస్తారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వెంటనే మీరు తెలియజేసిన వెంటనే నెక్స్ట్ డే ఆ గ్రామానికి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి కూడా మరి అది కూడా గమనించాలి. రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ గారు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రో దాని ప్రకారం 100కి 100 అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హరీష్ రావు ఈ అరాచక పాలన 40 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కాదు ఒక వెలుగుతా ఉన్నారు. నిన్న చాలా మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి నా పాత మిత్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేవాడిని. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి అరే మీరు వెంటనే సిద్దిపేటకు వస్తుండ్రంట, వీళ్ళకు అంటే ఊ అంటే సిద్దిపేట మీద పడుతున్నారు, కారం పొడి జల్లుండ్రి, రాళ్ళు కొట్టుండ్రి అని చెప్పి హరీష్ రావు చెప్పిండని చెప్పి కార్యకర్తలు చెప్పిండ్రు. నేను అడిగాను మీరేం చేయదలుచుకున్నారని. అన్నా మమ్మల్ని వాడి కడిగి పిప్పి తీసేసిండ్రు, ఇంకేమొచ్చేటట్టున్నాము మీ దృష్టిలో పెడుతున్నా. ఒకటి నా విజ్ఞప్తి, ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో బలయ్యామో మరెవరైనా అమాయక ప్రజలు, అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను. ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని ఏమనము, చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన. నిన్న కూడా అదే చెప్పినా, ఎవరైనా కారం పొడి కానీ రాళ్ళు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాం, వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను. ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని ఏమనము,
చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన, నిన్న కూడా అదే చెప్పినా. ఎవరైనా కారం పొడి గాని రాళ్ళు కొడితే హరీష్ రావునే గెరావ్ చేసి ఆయన కంట్ల కారం కొడతాము, రాళ్ళు కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలా. మీరు చాలా ఉద్ధరించినము, పడగొట్టినామనుకుంటుర్రు. పడగొట్టింది ఏమీ లేదు, లక్షల కోట్ల స్కాము. మీరేమో అనుకుంటుర్రు, రేవంత్ అన్న ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. మళ్ళా ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట. మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు. సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి గమనించాలా, మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా సిపి గారితో మాట్లాడాను, ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను. మా ఫ్లెక్స్లో ఏవైతే రాజీనామా చెయ్యమని వేస్తే ఆ ఫ్లెక్స్లు జింపేశారు. డిపార్ట్మెంట్కు చెప్పాం మేము. ఎందుకు చెప్పామంటే గతంలో హరీష్ రావు ఫ్లెక్స్లు ఎప్పుడైనా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చింపడానికి ప్రయత్నం చేశారా, ధైర్యం చేశారా అంటే పోలీసులతో మా క్యాడర్ను మొత్తము 10 సంవత్సరాల్లో అంచివేసిన సంగతి గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నావు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గమనించాలా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం. ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, క్యాంప్ కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట. ఇది ప్రభుత్వ ఆస్తి. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ అన్న ఫోటో ఉండాల. ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్లో ఉండాలి. గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి, గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే. అది నీకు తెలియదా? మరి డెమోక్రసీలో లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇంకొకటి ఉదాహరణ, ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ 2 రోజులు అయిపోయింది. మా కార్యకర్తలు ఏడుస్తా ఉన్నారు. నేను బెంగళూరులో పెళ్లికి వెళ్ళిన 2 డేస్ తర్వాత వస్తా, తప్పకుండా రాఖీ పౌర్ణమి రారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 20 తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన. మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడో, మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడో. పర్మిషన్కు మేము ఫస్ట్ పెట్టినాం, డీజీపీ గారికి ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము, మేము కార్యకర్తలను కలవనున్నాం. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పిన. అయితే ఇదే రోజు హనుమంతరావు మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు ముఖ్య నాయకులు వస్తున్నారు, మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి, మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ రావుని అడుగుతా ఉన్నా. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు. ఉద్యమకారులు మరి నా గురించి అడగండి, వాళ్ళ సావులకు పెళ్లిళ్లకు నేను హెల్ప్ చేసిన, గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఉద్యమకారులకు తెలుసు, వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే. ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పి ఈయన దొరేళ్ళ ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు, ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం, కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయిండు. ఆయన దలగబెట్టుకుండు. 1200 కుటుంబాల ఉసురు ఈ కలువకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతులది భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు
కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షల కొనుక్కు ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పి ఈయన దొరేన్నో ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు. ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం, కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయిండు. ఆయన దలగబెట్టుకుండు. 1200 కుటుంబాల ఉసురు ఈ కలువకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతులది భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా 58, 59 జీవో ప్రకారం మరి ఎన్నో స్కాములు చేసిరు. పేర్లు చెప్పుకుంటా పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటా పోతే అందరు ఆకలితో ఉన్నారు. మాటలతో సంపేదలుచుకోలే. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుండ్రని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా? నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్య జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామంలో ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టేయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్. 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. నీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా. కానీ నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్యా. కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండొద్దు. అప్పుడు దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏ ఉన్నావు. అప్పటి నుంచే నీ దరిద్రం పీడబోతుంది, నీ శని సిద్దిపేటకు విరగడవుతుంది. దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్ధం, సెంచరీ కొట్టడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను నా రాజీనామా సమర్పించి మన హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిన.
నువ్వు కూడా రాజీనామా చేయి. అమరవీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా, నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇయ్యమన్నా. నెలన్నర ఆపినాక ఇక ఆయన ముందుకు రాలే. దండం పెడుతున్నా అన్న, నా పీడ నీకు పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా. నీకు పూర్తి కాన్ఫిడెంట్ ఉంది కదా, ఎంతో సర్వీస్ చేసినావు కదా. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్న హరీష్ రావు అన్న ఇద్దరే ఉండాలి. ఇద్దరు ఒక్కడు ఉండాలి. మైనంపల్లి అని ఉండాలా, హరీష్ రావు అని ఉండాలా. జై కాంగ్రెస్.